నీ సత్యంలో నే నడవాలని నా ఆశయ్యా. సత్యం నాకు తెలియాలని, సత్యంలో నీ నడవాలని నా ఆశయ్యా. సర్వ సత్యంలో నీ నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. సర్వ సత్యంలో నీ నడుపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగిరమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. ఒరే బుజ్జబ్బాయ్, ఒకప్పుడు మేము అబద్ధంలో ఉన్నాంరా. గుడ్డి విశ్వాసంలో అజ్ఞానాంధకారము అలముకున్న అజ్ఞాన మతాల్లో ఉన్నాంరా మేము ఒకప్పుడు. అయితే సత్యమై ఉన్న క్రీస్తు తన ఆత్మ ద్వారా మా కళ్ళు వెలిగించినప్పుడు నిర్దాక్షిణ్యంగా అబద్ధాలను విసర్జించి సత్యములోకి వచ్చాం. ఎందులోకి వచ్చాం? కాబట్టి అబద్ధంలో కూరుకుపోయిన వాళ్ళు, అబద్ధంలోనే కూర్చున్నోళ్ళు, అబద్ధమై ఉన్నా, అబద్ధానికి జనకుడై ఉన్నా నిన్ను ఫాలో అవుతారు. వాళ్ళు ఆల్రెడీ అబద్ధాల్లో ఉన్నారు. అబద్ధ మతాలు, అబద్ధ విశ్వాసాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. వాళ్ళు నిన్నే ఫాలో అవుతారు. కానీ మా మనోనేత్రాలు తెరవబడి ఉన్నాయి. మేము సత్యంలోనికి వచ్చాం. అర్థమైందా? కాబట్టి అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళంతా నిన్ను ఒప్పుకుంటారు. మేము మాత్రం ఒప్పం. మా ప్రభు, నా ప్రాణప్రియుడు నువ్వు కాదు, నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసే మా ప్రాణప్రియుడు. నువ్వు ఎన్ని అద్భుతాలన్నా చేయి, ఎన్ని సూచక్రియలన్నా చేయి, బాహాటంగా ఎన్ని సన్నా చూపించు, మేము ఒప్పం. మమ్మల్ని ప్రేమించి కలువరి సిలువలో మాకై ప్రాణం ఇచ్చి తిరిగి లేచినటువంటి లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి గ్రామములోను అల్పమైన దానివైన ఇశ్రాయేలును నా ప్రజను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షమగుచుండెను. బెత్లెహేము ఎఫ్రాతా అని మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ప్రవచనము నెరవేర్చిన వాడు నజరేయుడగు యేసు. బెత్లెహేములో పుట్టినవాడు. స్తోత్రం. సురూపమైనను సొగసైనను అతని యందు లేదు. మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబడెను.